Hello, my dear viewers. I'm Dr. Poonima, working as a fertility specialist at 49, Karimnagar branch. సో ఈరోజు మనం చాలా క్వైట్ కామన్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే సెమెన్ అనాలిసిస్. ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్న కపుల్ ఉన్నారో, భార్యాభర్తలు ఉన్నారో, వాళ్ళల్లో భార్యతో పాటు భర్తకి కూడా టెస్టులు చేయడం అన్నది కంపల్సరీ, ఇంపార్టెంట్ అది కూడా. ఎందుకంటే ప్రాబ్లం అన్నది ఎవరిలోనైనా సరే ఉండొచ్చు. భార్యలో ఉండొచ్చు, భర్తలో ఉండొచ్చు, ఇద్దరిలో కూడా ఉండొచ్చు. సో నౌ కమింగ్ టు ద మేల్ పార్ట్నర్, మనం ఇన్ని వీడియోస్లో కూడా ఎప్పుడు మనం కవర్ చేసినా కూడా వైఫ్కి ఏం టెస్టులు చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి అన్నది మనం డిస్కస్ చేసుకున్నాము. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, దాన్ని ఎలా డీల్ చేయాలి, మనం ఎట్లాగా ముందుకెళ్ళాలి అన్నది. ఇవాళ మనం మేల్ పార్ట్నర్ సైడ్ అంటే భర్త సైడ్ నుంచి మనం ఏమేమి టెస్టులు చేసుకోవాలి అన్నది ఈ వీడియోస్లో మాట్లాడుకోబోతున్నాం. సో ఇందులో యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ సిరీస్ ఆఫ్ వీడియోస్, 3 or 4 వీడియోస్. సో ఈ వీడియోస్లో ఫస్ట్ వీడియోలో అసలు మనం భర్తలో ఫస్ట్ చేసే టెస్ట్ ఏంటి, సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ అన్నదాన్ని మనం ఎక్కడ ఇవ్వాలి, ఏ ల్యాబ్లో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అన్నది మాట్లాడుకుందాము. సెకండ్ వీడియోలో ఈ సెమెన్ అనాలిసిస్ని మీరే ఇంట్లో ఉండి కూడా ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, అంటే మీ రిపోర్ట్ని మీరు ఎలా చదువుకోవచ్చు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు మీరు ఓకే మనం న్యాచురల్గా ట్రయల్ చేయొచ్చు అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు అన్నది సెకండ్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. థర్డ్ వీడియోలో ఎవరికైతే కౌంట్ తక్కువ ఉంటుందో, ఆ తక్కువ ఉన్న వాళ్ళకి మరి నెక్స్ట్ ఏంటి సొల్యూషన్, అసలు ఎందుకు తక్కువ ఉంది, మనం దాన్ని ఎట్లా పెంచగలము అన్నది చూద్దాము. నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్లో అసలే లేని పేషెంట్స్ ఉంటారు, ఎజూస్పర్మియా అంటాం, 0 కౌంట్ అని వస్తుంది. మరి అట్లాంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, డోనార్కి వెళ్ళడమేనా, లేదు అంటే వాళ్ళకి ఇంకేదైనా సొల్యూషన్ ఉందా అన్నది డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ కమింగ్ టు దిస్ బేసిక్ సెమెన్ అనాలిసిస్ అన్నది ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే కపుల్స్కి అందరికీ కూడా తెలిసిన వర్డ్ సెమెన్ అనాలిసిస్ అన్నది. సో చాలామంది మా దగ్గరికి వచ్చేసేవరకు ఏం చేస్తారంటే లోకల్లో ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ సెమెన్ అనాలిసిస్ చేసుకొని వస్తారు. సో మేము అట్లా మీరు ఇంటి దగ్గర సెమెన్ అనాలిసిస్ ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటున్నారు, ఒక డాక్టర్ దగ్గరికి రాకుండా మీరే ఫస్ట్ టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, అసలు మీ కౌంట్ ఎలా ఉందో మీరు తెలుసుకుందాము అనుకుంటుంటే నేను చెప్పే కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఫస్ట్, మీరు ల్యాబ్ సెలెక్షన్, మీరు ఏ ల్యాబ్లో ఇద్దాము అనుకుంటున్నారో అది మంచి ల్యాబ్ని, స్టాండర్డ్ ల్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ మనం ఎట్లా అయితే బ్లడ్ టెస్ట్ ఉంది, రక్తం ఎంత ఉంది అన్నది చూద్దాం అనుకుంటున్నాం, అది బేసిక్గా ఎవరైనా చేయగలుగుతారు. బ్లడ్ గ్రూప్ ఏందో చూద్దాం అనుకుంటున్నాం, అది కూడా బేసిక్గా ఎవరైనా చేయగలుగుతారు. కానీ సెమెన్ అనాలిసిస్ అన్నది అది కొంచెం సెన్సిటివ్గా చేయాల్సిన టెస్ట్ అన్నమాట. దాంతోపాటు ఎక్స్పీరియన్స్డ్ ఆండ్రాలజీ టెక్నీషియన్ చేస్తే చాలా చాలా మంచిది. సో మీరు ల్యాబ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ల్యాబ్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు స్టాండర్డ్ ల్యాబ్, అక్కడ ఆండ్రాలజీ టెక్నీషియన్ ఉన్నారా, లేదంటే అసలు అక్కడ ఉన్న టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎంతవరకు బాగా చేస్తారు అన్నది తెలుసుకున్నాక ముందుకు వెళ్ళండి. బికాజ్ సెమెన్ అనాలిసిస్ అందరూ అన్ని ల్యాబ్స్లో ఎలా చేస్తున్నారు, వాళ్ళ పక్క ల్యాబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడము, వాళ్ళ సీనియర్ దగ్గర నేర్చుకోవడము, ఇలా నేర్చుకొని చేస్తున్న ల్యాబ్ పర్సన్సే ఉన్నారు తప్ప అఫీషియల్గా ఒక ట్రైనింగ్కి వెళ్ళి స్పెసిఫిక్గా దాంట్లో నాలెడ్జ్ ఉండి ట్రైన్ అయ్యి వచ్చి సెమెన్ అనాలిసిస్ చేస్తున్న ల్యాబ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో బిఫోర్ యూ సెలెక్ట్ ఎ ల్యాబ్, సెలెక్ట్ ఎ స్టాండర్డ్ ల్యాబ్, మంచి ల్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఒకటి, ఫస్ట్ మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. రెండవది, ఒకవేళ వాళ్ళకి సెమెన్ అనాలిసిస్ సరిగ్గా చేయడం రాకపోయి మీ వాల్యూ తక్కువ ఉందని ఇచ్చినా లేదని ఇచ్చినా అనవసరమైన స్ట్రెస్కి మీరు ఎక్స్పోజ్ అవుతారు. సో అందుకని ల్యాబ్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు సెమెన్ అనాలిసిస్కి వెళ్ళే ముందు గ్యాప్ ఎంత చూసుకోవాలి. మీ జనరల్గా 2 to 7 days అంటాము, అంటే 2 to 7 days మీరు కలవకుండా ఉన్నప్పుడు ఈ 2 to 7 daysలో మీరు ఇవ్వచ్చు. మినిమం గ్యాప్ 2 to 3 days, మ్యాక్సిమం 7 days అంటాము. బట్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 3 to 5 days గ్యాప్, 3 to 5 days గ్యాప్ ఈజ్ ఐడియల్ అంటాం అనమాట. అంటే మీరు కలవకుండా, మీరు శాంపిల్ డిస్కార్డ్ చేయకుండా ఒక 3 to 5 days గ్యాప్ ఉంచుకొని అప్పుడు మీ సెమెన్ అనాలిసిస్ అన్నది ఇస్తే యూ విల్ గెట్ అక్యురేట్ రిజల్ట్. ఎందుకు అన్నది కూడా నేను చెప్తాను. సపోజ్ మీరు నిన్ననే కలిసారు, లేదంటే నిన్ననే ఒక శాంపిల్ డిస్కార్డ్ చేశారు, మళ్ళీ ఇవాళ వెళ్ళి ఇస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే శాంపిల్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో వాల్యూమ్ తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనరల్ వాల్యూమ్ ఎంత అంటాము, 2 ml, 1.5 to 2 ml వరకు నార్మల్ అంటాము.
వాల్యూమ్ తక్కువ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా మీ కౌంట్ తక్కువ వస్తుంది, మొటిలిటీ తక్కువ వస్తాయి, అన్నీ తక్కువ వస్తాయి అన్నమాట. అలానే మీరు గ్యాప్ ఎక్కువ ఇచ్చారు, మోర్ దాన్ 7 days వెళ్ళిపోయారు, 9 days, 10 days, 15 days అయిపోయింది, అట్లా ఇచ్చారనుకోండి అప్పుడేమవుతుంది అంటే మీరు అలా ఇచ్చినప్పుడు డెడ్ సెల్స్ అన్నవి ఎక్కువైపోతాయి. మీరు ఎప్పుడైతే శాంపుల్ని రిపీటెడ్గా డిస్కార్డ్ చేస్తూ ఉంటారో అప్పుడే యాక్టివ్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే 7 days, 10 days గ్యాప్ ఉంచుతారో ఆ 7 to 10 days గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డెడ్ సెల్స్ అన్నవి బాగా పెరిగిపోతాయి. అట్లా డెడ్ సెల్స్ పెరగడం వల్ల ఏమవుతుంది, అప్పుడు కూడా మీ కౌంట్ తక్కువ వస్తుంది, యాక్టివ్ సెల్స్ తక్కువ వస్తాయి, అన్నీ తక్కువ వస్తాయి అన్నమాట. సో దట్స్ వై వీ టెల్ ఫర్ ఆల్ ద హస్బెండ్స్ ఎవరైతే సెమెన్ అనాలిసిస్కి వెళ్తున్నారో మేము వచ్చే ముందే చెప్తాము, మీరు 3 to 5 days గ్యాప్ ఉంచుకునేలాగా రండి. లేదు అంటే వీ డోంట్ డూ ద సెమెన్ అనాలిసిస్ ఎట్ ఆల్ జనరల్లీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ పేషెంట్ ఎంత దూరం నుండి వచ్చినా వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మేము స్ట్రిక్ట్లీ చెప్తాము. ఇలా చేసుకోవడం వల్ల ఫస్ట్ మీ డబ్బులు వేస్ట్ అవుతాయి, రెండోది మీ రిపోర్ట్ కరెక్ట్గా రాదు. సో మీరు కంపల్సరీగా 3 to 5 days గ్యాప్ ఉంచుకొని చేయించుకోవాలి అని చెప్పి చెప్తుంటాము. ఈ ఇన్స్ట్రక్షన్స్ తెలియక చాలామంది పేషెంట్స్ అవుట్ సైడ్ ల్యాబ్స్లో చేసుకుంటున్నారు. బట్ వితౌట్ మెయింటైనింగ్ ద గ్యాప్ చేసుకునేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి రిపోర్ట్ కరెక్ట్గా రావట్లేదు. ఎప్పుడైతే మా దగ్గరకు వస్తారో మేము ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తామన్నమాట. చెప్పినప్పుడు అంటారు, అయ్యో మేడం మాకు తెలియదండి, తెలియక నేను జస్ట్ 1 day గ్యాప్తో వెళ్ళి ఇచ్చేసాను శాంపుల్, లేదంటే నేను 10 days గ్యాప్తో వెళ్ళి ఇచ్చేసాను, ఎంత గ్యాప్ ఇస్తే అంత మంచిది అనుకున్నాను, నేను అంత మంచిగా సెల్స్ వస్తాయి అనుకున్నాను అని చాలామంది అయ్యో మేడం మాకు తెలియకుండా చేయించుకున్నాము అంటుంటారనమాట. సో అలాంటి మిస్టేక్స్ ఇక ముందు కాకుండా నేను మీకు బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకొక ఫ్యాక్టర్, మీరు ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాము. వెన్ నాట్ టు గివ్, ఎప్పుడు ఇవ్వకూడదు మీరు శాంపుల్, సెమెన్ అనాలిసిస్కి ఎప్పుడు వెళ్ళకూడదు. ఒకటి, మీకు రీసెంట్గా ఫీవర్ వచ్చింది, లైక్ 2 days బ్యాక్, 3 days బ్యాక్, 1 week బ్యాక్ బాగా హైగ్రేడ్ ఫీవర్ వచ్చేసింది, లేదంటే ఇంకేదైనా సర్జరీ అయింది, ఏదైనా ఆపరేషన్ అయింది, లేదంటే ఏదైనా దెబ్బలు తగిలాయి, కాళ్ళ మీదో చేయి మీదో పెద్దగా పుండ్లు వచ్చేసాయి, ఏదైనా ఇన్ఫెక్షన్ రన్ అవుతుంది, అట్లాంటప్పుడు కూడా డోంట్ గో ఫర్ ద సెమెన్ అనాలిసిస్. ఆరు చాలా స్ట్రెస్లో ఉన్నారు, ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్క్ స్ట్రెస్ ఉంది, లేదంటే లాస్ట్ 2-3 days నుండి మీ షిఫ్ట్స్ వల్ల నైట్ డ్యూటీస్ చేశారు, నిద్ర లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా ఈ స్ట్రెస్ వల్ల కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ దోస్ సెల్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ టు ద హార్మోన్స్. సో మీరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవ్వడం వల్ల కూడా మీ రిపోర్ట్ అనేది కరెక్ట్గా రాదు. సో అప్పుడు డాక్టర్కి తెలీదు అది నిజమైన రిపోర్టా, అది తప్పొచ్చిన రిపోర్టా అన్నది తెలీదు. దెన్ వీ హ్యావ్ టు రిపీట్ ఇట్ అగైన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా బెటర్ టు అవాయిడ్ చేయండి. మీ ఇన్ఫెక్షన్ అంతా క్యూర్ అయింది, మీకు స్ట్రెస్ లేదు, తగ్గించుకోండి. ఒక 2-3 days అట్లా నైట్ షిఫ్ట్స్ లేకుండా మీ ఫీవర్ అంతా తగ్గాక, స్ట్రెస్ అంతా తగ్గాక అప్పుడు ఇస్తే ఏంటంటే యూ విల్ గెట్ అక్యురేట్ రిజల్ట్. మనకు మీ రిపోర్ట్ కరెక్ట్గా ఉన్నప్పుడే ముందుకు ఎలా వెళ్ళాలి, మీకు మెడికల్గా మందులతో ట్రీట్ చేయాలా, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలా, లేదంటే మీ రిపోర్ట్ నార్మలే ఉందా, ఐయుఐకి వెళ్ళాలా, ఐవీఎఫ్కి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి అన్నది డాక్టర్కి అర్థమవుతుంది. సో గెట్టింగ్ ఎ కరెక్ట్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అయితే ఫీమేల్కి స్కాన్ చేయడం అన్నది మేము బేసిక్గా ఎంత కరెక్ట్గా అక్యురేట్గా చేయాలంటే అనుకుంటామో, అలానే హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ అక్యురేట్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ రిజల్ట్ మీదనే 50-50, వైఫ్ రిజల్ట్ మీద 50% మీ డెసిషన్ డిపెండ్ అయి ఉంటుంది, హస్బెండ్ రిపోర్ట్ మీద 50%. సో 2 రిపోర్ట్స్ మేము పెట్టుకున్నాకే మీరు నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది డిసైడ్ చేస్తాం. కాబట్టి గెట్టింగ్ ఏ ప్రాపర్ అండ్ అక్యురేట్ సెమెన్ అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ ఫర్ యువర్ మెంటల్ స్ట్రెస్ ఆల్సో. బికాస్ తప్పు రిపోర్ట్ వచ్చి దాన్ని చూసుకొని టెన్షన్ పడి అరే కౌంట్ తక్కువ ఉందా అని చాలామంది భయపడి ట్రీట్మెంట్కి రాకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. అరే నేను బయటికి వెళ్తే అరే నా కౌంట్ తక్కువ ఉందని తెలిసిపోతుంది అలా అని చెప్పి చాలామంది టెన్షన్ పడి తప్పు రిపోర్ట్లను పట్టుకొని కూడా ఇంట్లోనే ఉండిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో గెట్టింగ్ ఏ ప్రాపర్ రిపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హోప్ ఈ వీడియోతో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ద సెమెన్ అనాలిసిస్ నేను ఇప్పుడు చెప్పిన ప్రాపర్టీస్ అండ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీరు చూసుకొని గెట్ ఏ ప్రాపర్ రిపోర్ట్. సో నెక్స్ట్ వీడియోలో మీరు మీ రిపోర్ట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, మీరు రిపోర్ట్ తెచ్చుకున్నారు సరే దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.